హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి పొద్దున్న టిఫిన్ గట్టిగా తిన్నాం, అరిగేంత వరకు కూర్చున్నాం. తర్వాత ఇక బుడ్డిదానికి లంచ్ టైం అవుతుందని లేచిన. ఇగో కూర్చున్నంతసేపు ఏమో బుడ్డోడు మంచిగా ఆడుకుండు, తర్వాత సంకెక్కిండు. ఇట్లా నీతో ఇట్లా కాదని బయట ఆడుకోరా బాబోయ్ అని బయట పడేసిన. ఇక సరే మంచిగా ఆడుకుంటా. బావకు ఫోన్ చేసి ఏం కూర వేయను బావా అని అడిగిన. ఇక సరే నీ ఇష్టం వచ్చింది కూరలు అనుకోగాని నా కోసం మాత్రం పచ్చిపులుసు చేయని చెప్పిండు. ఇంకా సర్లే తప్పదు కదా, ఈజీ ప్రాసెస్ అని ఇంకా మొదలుపెట్టిన. ఫస్ట్ 2 టేబుల్స్ ఆయిల్ పోసుకొని తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి అవి కొద్దిగా ఫ్రై అయ్యాక పసుపు వేసుకోవాలి. అవి కొద్దిగా మగ్గినాక కొత్తిమీర, మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇది 5-6 ఎల్లిపాయలు, జీలకర్ర 2 దంచి వేసుకోవాలి. తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు టేస్ట్ వస్తుంది. తర్వాత ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసుకున్నా, అంతే పులుపు చాలని. ఇంకా ఒక ఉల్లిగడ్డ సన్నగా తరిగి పచ్చి పులుసు వేసేసిన. తర్వాత గరం మసాలా వేసేస్తే మన పచ్చి పులుసు రెడీ, తెలంగాణ స్టైల్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది.